నిన్న ఆర్మూర్లో జరిగినటువంటి సంఘటనలపై మనతో మాట్లాడడానికి బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. ఒక్కసారి రాకేష్ రెడ్డి గారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. రాకేష్ రెడ్డి గారు, నిన్న మీ ఇంటి ముట్టడికి వచ్చిందా లేకపోతే మీరు వాళ్ళ ఇంటి ముట్టడికి బయలుదేరారా? ఏం జరిగింది? అది తెలంగాణ హోంమంత్రి అనుమల రేవంత్ రెడ్డిని అడుగు. హోంమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాదా? నేను హోంమంత్రిని అడుగుతున్నాను, ఎందుకంటే ఆ ముట్టడి అనేది వాళ్ళు చూసిన హోంమంత్రి ఇప్పుడు నిన్నటి వరకైతే హోంమంత్రి అయినా. రెండోది పిసిసి ప్రెసిడెంట్ అడుగు, జిల్లా నాయకుడిని. వాళ్ళు అక్రమంగా ఈరోజు ముట్టడి అని ఒక శాసనసభ్యుడు ఇల్లు ముట్టడి చేయాలనుకున్నప్పుడు అది జరిగిన పరిచర్య నేనే చెప్పాను, ముట్టడి ఎందుకురా బాబు, చక్కగా వెల్కమ్ రండి, మీ ఎట్లన్నా రేవంత్ రెడ్డి అంకాపూర్ చికెన్ తింటానో అది రెడీ ఉన్నాయి, కోళ్ళని నాటుకోళ్ళు తెప్పించిన. మహేష్ కుమార్ కూడా రమ్మన్నా, లేదు సీనియర్ నాయకులు ఎవరన్నా స్థాయి నాయకులను రమ్మన్నాను, చర్చలు చేస్తాను, తప్పేముంది. నేనేం చెప్పాను, నేనేం చేశాను, మీరేం చెప్పాను, మీరేం చేశాడు. అవసరమైతే ఒక మాజీ జడ్జిని కూర్చుని పెడదాం, సుప్రీంకోర్టు జడ్జిని, లేదా ఒక జడ్జి ప్యానల్ చేద్దాం. ఈరోజు కూడా రెడీ. మీ ద్వారా అడుగుతున్నాను, పిసిసి ప్రెసిడెంట్కు, ఈ ముఖ్యమంత్రికి, మీరేం వాగ్దానాలు చేశారు, ఏమి చేశారు, నేనేం వాగ్దానాలు చేశాను, నేనేం చేశాను. ఒక మాజీ న్యాయమూర్తుల కమిటీ వేద్దాం, లేదు రాజ్యాంగ నిపుణుల కమిటీ వేద్దాం. కాబట్టి దానికంటే నేను కట్టుబడి అని చెప్పాను, కానీ రాలేదు వాళ్ళు. కట్టెలు పట్టుకున్నారు, ఎందుకు కట్టెలతో వెల్కమ్ చెప్దాం అనుకున్నారా? ఎందుకు కట్టెలు పట్టుకొని మీ గేట్ ముందు చాలామంది ఉన్నారు, అంటే మీరేమో రమ్మంటున్నారు, తిన్నికే రమ్మంటారు, కానీ కట్టెలు పట్టుకొని మీ గేట్ దగ్గర పహారా అది కనిపించింది. అంటే మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఈ గింతంతున్న రాష్ట్రంకు, గింతంతున్న ముఖ్యమంత్రి, గింతంతున్న పిసిసి ప్రెసిడెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం కేంద్ర ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ మా చేతిలో ఉంది కదా, సెంట్రల్ బ్రాంచ్. మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము సంఘ విద్రోహ శక్తులు ఈ రకంగా ఈ సాకు చూసుకొని ఒక రకమైన ఎమ్మెల్యే గారికి కొద్దిగా ఇబ్బందికరంగా కలిగించే పరిస్థితి ఉన్నదని చెప్పారు. కాబట్టి మేము కేంద్ర నిఘా సంస్థల ఇన్ఫర్మేషన్ తీసుకొని మా కార్యకర్తలంతా వేలాదిగా తరలిచ్చారు. అప్పటికి కూడా అక్రమంగా వేలాది మందిని అరెస్ట్ చేశారు. తప్పనిసరి మా ఆత్మరక్షణ ముఖ్యం. ఆత్మరక్షణ గురించి కర్రలే కాదు, ఏ ఆయుధమైనా వాడతాం. కానీ రాకేష్ రెడ్డి గారు మాట్లాడిన మాటల మీద కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ప్రధానంగా స్కూటీలు ఎత్తుకపోండి, బంగారం లాక్కోండి, ఇట్లాంటి ఒక ప్రజాప్రతినిధి ఉండి ఈ విధంగా ఎలాంటి స్టేట్మెంట్లు ఇస్తారన్న వ్యాఖ్యలు మీ మీద కొన్ని వస్తున్నాయి. ఏం చెప్తారు? నేను దాని మీదనే ఇప్పటికి కూడా కట్టుబడి ఉన్నాను. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజలంతా చూడండి, నేను ఒక న్యాయ నిపుణుల సలహా తీసుకునే మాట్లాడుతున్నాను, రాజ్యాంగ నిపుణుల సలహా తీసుకునే మాట్లాడుతున్నాను. ఒకటి ఏదైతుందో నేను ఎక్కడ కూడా మీరు అన్న పదాలు వాడలేదు. తీసుకెళ్ళండి అన్నాను. ఎత్తుకెళ్ళండి అంటే దొంగతనం, తీసుకెళ్ళండి అంటే చెప్పి బిల్లుతో సహా ఉంటే మాకు పంపించండి, ఆ బిల్లు రేవంత్ రెడ్డి గారితో క్లెయిమ్ చేపిస్తాం. అవసరం ఎట్లా తీసుకెళ్ళాలి అది కూడా మీరే చెప్పండి. అది ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళ షోరూమ్లే. అంటే కాంగ్రెస్ వాళ్ళ షోరూంలో అబద్ధాలు చెప్పి ఈ అనుముల రేవంత్ రెడ్డి గద్దెనెక్కాడు. 3,24 కోట్ల బడ్జెట్ ప్రతి సంవత్సరం, 3 లక్షల కోట్ల అప్పు తెస్తున్నాడు, 1,00,000 కోట్ల భూములు అమ్ముతున్నాడు. 30 నెలలు అయిపోయింది, ఇంకెప్పుడు ఇస్తాడు? మళ్ళా ఈ దుర్మార్గమైన రాజకీయ నాయకుడు ఏం చేస్తాడు? మళ్ళీ 2 తులాలు అంటాడు, మళ్ళీ ఇప్పుడు కారు ఇస్తా అంటాడు. దీన్ని అడ్డుకోవాలా? తెలంగాణ ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకోవద్దంటే ఒక చైతన్యవంతమైన రాజకీయ నాయకుడిగా, చైతన్యవంతమైన ఈ రాష్ట్ర పౌరుడిగా నా ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా చెప్తున్నాను, దయచేసి మీరు షోరూమ్లకి వెళ్ళండి, మీకు నచ్చిన స్కూటీ తీసుకోండి. ఎందుకంటే ప్రియాంక గాంధీ కంపెనీ పేరు చెప్పలేదు కాబట్టి మాకు ప్రియాంక గాంధీ మీద నమ్మకం. వాళ్ళ ముత్తాత ప్రధాని, వాళ్ళ నానమ్మ ప్రధాని, వాళ్ళ నాన్న ప్రధాని, వాళ్ళ అమ్మ 10 ఏళ్ళు వెళ్ళింది దేశాన్ని యూపీఏ చైర్పర్సన్గా. కాబట్టి ప్రియాంక గాంధీ గారు చెప్పారు కాబట్టి దయచేసి బ్రాండ్ చూడకండి, ఎందుకంటే ప్రియాంక గాంధీ గారు బ్రాండ్ ఏం చెప్పలేదు. కాబట్టి కాంగ్రెస్ ఇస్తారా? అట్లా పోతే ఇస్తారా? పోయి మీరు ఇస్తామన్నారు, హామీ ఇచ్చారు కాబట్టి స్కూటీ ఇవ్వండి అంటే ఇస్తారా? ఎవరన్నా నా పేరు చెప్పండి, ఆర్మూర్ ఎమ్మెల్యే అని. అవసరమైతే నస్తాను ఆ షోరూమ్కు, చెప్పండి, ప్రియాంక గాంధీని తీసుకొస్తాను. మీ దగ్గర ఉండొచ్చు కదా ఒక షోరూమ్, ఆడ నిలబడి అందరికి ఇప్పించచ్చు కదా. అక్కడే ప్రజలను చైతన్యం చేస్తున్నాం, తీసుకెళ్లే వాళ్ళు బిల్లు ఇవ్వమంటున్నాం. బిల్లుకి రేవంత్ రెడ్డి గారికి చెప్పి 30% కమిషన్ ఇచ్చి మళ్ళీ యాడ్ చేసి రేవంత్ రెడ్డికి అది కూడా ఇస్తాం. బిల్లు ఇచ్చిరా మీరు? ఎలా 30% ఎప్పుడన్నా? అంటే చాలా మంది ఇచ్చిన వాళ్ళు చెప్తున్నారు. మీరు ఎప్పుడన్నా ఇచ్చినా? నేను ఎందుకు ఇస్తానండి, మేము ఎందుకు ఇస్తాము? ఒక స్వచ్ఛమైన బిల్స్ అట్లాంటి స్వచ్ఛమైన పార్టీలో ఉన్నాను. అవినీతి మార్గాలంటే ఒక ప్రధానమంత్రి నాయకత్వంలో పనిచేస్తున్నాం, వికసిత భారత్లో పనిచేస్తున్నాం, 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలో పనిచేస్తున్నాను. గర్వంగా ఫీల్ అవుతున్నాను ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకుడు. కాబట్టి అట్లాంటి మేము పనులు చేయం. కానీ ఇప్పుడే ఎందుకు రాకేష్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు అడిగినప్పుడే ప్రభుత్వం మీద హామీలు, ప్రభుత్వం మీద విమర్శలు ఎందుకు చేస్తున్నారు? అంటే రాకేష్ రెడ్డి గారు భయపడుతున్నారా ఇచ్చిన హామీలు కోసము, మీరు ఇచ్చిన పర్సనల్ హామీల కోసం? అసలు నేను ఇచ్చినాకనే వాళ్ళు మొదలుపెట్టారు. ఇప్పటికి 20 సార్లు మీ ఆర్టీవీలో కూడా చెప్పాను ఇంతకుముందే. నేను ఇచ్చిన 2 దానికి నేను సాల్వ్ చేశాను. దాని నుంచి వాళ్ళ ఇప్పటికి 20 సార్లు చర్చలు అయిపోయినాయి. నేను ఇది అన్న తర్వాత వాళ్ళు మొదలు పెడితే రండి అన్నాను చర్చలకు. ఇప్పుడు మళ్ళీ మీ ద్వారా చెప్పేది ఏంది? నేను చెప్పిన ఏంది, నేను ఇచ్చిన ఏంది, మీరు చెప్పిన ఏంది, మీరు ఇచ్చిన ఏంది? సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తుల కమిటీ వేద్దాం, లేదు నేను ఒకరు నువ్వు చెప్పినవన్నీ చేసింది ఉంటే నేను రాజీనామా చేస్తా.
రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే చెప్పిన ఏదైతే చేసిండో నేను రాజీనామా చేస్తా. అలాని న్యాయమూర్తులను డిసైడ్ చేయమనండి. ఈ పీసీసీ ప్రెసిడెంట్ని డిసైడ్ చేస్తాడు నన్నేం చేస్తాడు పీసీసీ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి? ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు, ముఖ్యమంత్రి కన్నా పెద్ద ముఖ్యమంత్రి పెద్దోళ్ళు ఆ విషయం అంటలేండి. వీళ్ళు కాదు కదా నిర్ణయాలు చేయాల్సింది. ఒక న్యాయమూర్తులని ఇంటలెక్చువల్ కమిటీని వాళ్ళని వేసి నేనేం చెప్పాను, ఏం చేశాను, మీరేం చెప్పారు, మీరేం చేశారు, వాళ్ళని నిర్ణయం చెప్పమందాం. వాళ్ళు నిర్ణయం చెప్పిన మీరన్నా రాజీనామా చేయాలి, నేనన్నా రాజీనామా. పీసీసీ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రిని రాజీనామా చేయాలా, నేనన్నా రాజీనామా చేస్తాను. ఇది ఎవరో రాజకీయవేత్త కాదు, ప్రజావేదిక కావాలి. అవసరమైతే తెలంగాణ అంతా లైవ్ పెట్టాలి. తులం బంగారం ఎంతమందికి వచ్చింది, 4000 పెన్షన్ ఎంతమందికి వచ్చింది, 2500 మహాలక్ష్మి ఎంతమంది వచ్చింది, అత్తకు 4000 కోడలకు 2500. ఎన్నొద్దులు కొలుకుతావు రేవంత్ రెడ్డి? ఇట్లాంటి దుర్మార్గమైన రాజకీయ నాయకులను రాజకీయాలు ఉంచితే తెలంగాణ ప్రజలని ఇంకా మోసం చేస్తారు. మళ్ళీ 3 తులాల బంగారం అని ఒకడంటాడు, 8000 పెన్షన్ అని ఒకడంటాడు, 5 లక్షల ఉద్యోగాలను ఒకడంటాడు. వీళ్ళందరికీ అడ్డుకట్టేలా తెలంగాణ ప్రజల అమరవీరుల స్వప్నాలు సాకారం కావాలంటే ఒక నిజమైన స్వచ్ఛమైన భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీ అధికారం రావాల్సిన అవసరం ఉంది. కార్యాచరణ లేకుండానే పార్టీ వస్తుంది. ఉందా మీ దగ్గర ఉన్న కార్యాచరణ ఏంది అధికారంలోకి వచ్చింది? అసలు ఈ రాష్ట్రంలో మేమే కదా, ఎక్కడుంది ప్రతిపక్షం? 2.5 సంవత్సరాల కింద ఉన్న కుంభకర్ణుడు ఇప్పటికి లేబడు. 10 సంవత్సరాలు కులికి వెలిగిన మాజీ ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు? ప్రజల కన్నీళ్ళు ఎక్కడ పట్టించుకుంటున్నాడు చెప్పండి? ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ అన్నాడు చెప్పండి? ఇప్పుడు చూసావా? పోటీ పెట్టండి. తెలంగాణ ప్రజలు ఈ ప్రతిపక్ష నాయకులు చూసిండ్రేమో 2 సంవత్సరాల నుంచి. ప్రతిపక్ష నాయకుడు ఎందుకు మేమున్నాం మేము చూసుకుంటామని చెప్పి కేటీఆర్ హరీష్ రావు అంటున్నారు. అలా అసలు ప్రజలు పట్టించుకుంటాయి కదా. వాళ్ళు చేసిన పాపాలన్నీ 100 కొద్ది ఉన్నాయా? అది పక్కన ఈరోజు తెలంగాణ ప్రజల పట్ల నికాసైన ప్రతిపక్షంగా మేము కొట్లాడుతున్నాం. అది లడిచర్ల కావచ్చు, లాడ్చర్ల ఫార్మసిటీ కావచ్చు, మూసి బాధ్యులు కావచ్చు, హైడ్రా బాధ్యులు కావచ్చు, లేకపోతే తెలంగాణ రైతుల గోస కావచ్చు, సింగరేణి భరోసా కావచ్చు, ప్రతి సమస్య మీద కొట్లాడుతున్నాం. ఈరోజు అభివృద్ధి కూడా తెలంగాణ కుంటుబడ్డ తెలంగాణని 10 లక్షల కోట్లు బుల్లెట్ ట్రైన్. ఈ దేశంలో 28 రాష్ట్రాలలో ఒకటే రాష్ట్రానికి 3 బుల్లెట్ ట్రైన్లు ఇచ్చాం. ఈ తెలంగాణ అమరాలి హనుమోలే ఈరోజు ఇదే కాదు, 7500 కోట్ల ఉత్తర తెలంగాణ రోడ్డు, ఆర్మూర్ టు జగిత్యాల, జగిత్యాల టు మంచిర్యాల, జగిత్యాల టు కరీంనగర్, జైరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్, కాకతీయ టెక్స్టైల్, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్, వరంగల్. చెప్పాలంటే ఇంకా 4 గంటలు పడుతుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరుగుతున్నది. 5 కిలోల సన్న బియ్యం మేము ఇస్తున్నామంటే మేము, ఇందిరమ్మ ఇళ్ళల్లో ప్రధానమంత్రి నిధులు ఇస్తున్నామంటే మేము, ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ ఇస్తున్నామంటే మేము, గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చేది మేము, సీసీ రోడ్లకు నిధులు ఇచ్చేది మేము, శ్మశాన వర్గులకు నిధులు ఇచ్చేది మేము, నిమ్స్ బీబీ నగర్ గేమ్స్ ఇచ్చి నిధులు ఇచ్చేది మేము, సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీ ఇచ్చేది మేము. ఈరోజు తెలంగాణ మాకు ఒక గుండె చప్పుడు. ఎందుకంటే ఇది ఆయుష్ వచ్చింది తెలంగాణ బీజేపీకి. మాకు ఉయ్యాలలు ఊపింది, మాకు ఊపిరిలు నింపింది. ఆ ఊపిరే, ఆ ధైర్యమే ఈరోజు భారతదేశం అంతా విస్తరించి 22 రాష్ట్రాలలో అధికారంకి వచ్చినాం. 3వసారి ఢిల్లీ గద్దె మీద అధికారంకి వచ్చింది బీజేపీ. కానీ బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో లోపాయికార ఒప్పందంలో ఉన్నారు. అందుకే అదంతా కూడా కొట్టిపారేసుకునేందుకు అప్పుడప్పుడు ఇట్లాంటి డ్రామాలు చేస్తున్నట్టు కూడా బీఆర్ఎస్ నేతలు స్వయంగా అంటున్నారు. దానికి ఏం చెప్తారు? వాళ్ళ బడ్జెట్ ఎంత, మా బడ్జెట్ ఎంత? మా బడ్జెట్ 50 లక్షల కోట్లు బీజేపీ. వాళ్ళ బడ్జెట్ ఎంత ఉన్నది? 3 లక్షల అప్పుది. మాకేందుకు లోపాయికారి? మాకు అసలు మాకు అవసరం. మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? జర్నలిస్టులు కూడా మీ బడ్జెట్ ఎంత, మా బడ్జెట్ ఎంత? 50 లక్షల కోట్ల కేంద్ర ప్రభుత్వం కదా రాష్ట్రానికి, మరి ఆ బడ్జెట్ నుంచి వచ్చేటన్ని అవే కదా. రైళ్ళు ఇచ్చేది మేమే, వందే భారత్ ట్రైన్లు ఇచ్చేది మేమే, హైవేలు ఇచ్చేది మేమే. ఎవడు కట్టిండు? పన్నులతో నేను చెప్పి ఇందాక పొన్నం ప్రభాకర్ మాట్లాడి మేము ఇచ్చే పన్నులు కట్టట్లేదా, మాకు ఇచ్చే దాంట్లో మా పన్నుల ద్వారా ఇస్తున్నారు, ప్రత్యేకంగా ఏమి ఇచ్చారు అనేది ఇందాకనే మాట్లాడి మీ ప్రెసిడెంట్. భారత రాజ్యసభలో చెప్పిన పార్లమెంట్లో ₹1 వస్తే 87 పైసలు రిటర్న్ ఇస్తున్నాం. 13 పైసలకు బదులు 26 పైసలు ఈ రాష్ట్రాన్ని కాపాడుతందుకు సైనికులకు అవసరాలకు తీరుస్తున్నాం. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు పొన్నం ప్రభాకర్? దేశమే లేనప్పుడు, దేశ కంచెలే లేనప్పుడు, దేశ సైన్యమే లేనప్పుడు తెలంగాణ ఎక్కడుంటుంది? తెలంగాణ కరీంనగర్ ఎక్కడుంటుంది? కరీంనగర్ హుస్నాబాద్ ఎక్కడుంటుంది? హుస్నాబాద్లో పొన్నం ప్రభాకర్ ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? దేశం ఉంటేనే ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఏదైతే రాష్ట్రాలకు వెళ్ళి తీసుకుంటున్నామో కొద్దిగా దానికి కొద్దిగా కేంద్రం కలిపి ఈ దేశ సైన్యాన్ని దృఢంగా తయారు చేస్తున్నాం. దేశాన్ని ఇనుప కంచెల భద్రంగా ఉంచుతున్నాం. కంటిన్యూ చేస్తారా? వాళ్ళకి హామీల మీద అడుగుతున్నారు కదా, నిలదీసిరు కదా నిన్న, దాన్ని కంటిన్యూ చేస్తారా? పార్టీలో చర్చించి ఏ విధంగా ముందుకెళ్తారు? నేనైతే ఉన్నాను. పార్టీ లేదని అది పార్టీ ఆలోచిస్తుంది. నేను తెలంగాణ ప్రజల భవిష్యత్తు దృష్ట్యా తెలంగాణ ప్రజల చైతన్యం రావాలా. ఇట్లా ఎవడ పడితే వాడు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా, 3 ఎకరాల భూమి ఇస్తా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా, ఇంటికో ఉద్యోగం ఇస్తా, నిరుద్యోగ భృతి ఇస్తా, మోసం చేసుకుంటాం. మళ్ళీ ఎందుకు కావాలరా మీకు సారు కారు? మళ్ళీ ఒకరు సార్ అంటాడు, ఒకరు కారు అంటాడు, ఒకరు బీర్ అంటాడు. ఏం చేసిండు? దళితుడిని ముఖ్యమంత్రి చేసినరా? 3 ఎకరాల భూమి ఇచ్చి మళ్ళీ 6 ఎకరాలు అంటాడు, ఒకరు గిరిజనుడు ముఖ్యమంత్రి అంటాడు. ఇవన్నీ అడ్డుకట్టేయాలా. ఈ దేశంలో వికసిత భారత్తో పాటు ఈ తెలంగాణ పరుగులెత్తాలా. అప్పులు లేని అభివృద్ధి గల తెలంగాణ కావాలంటే
ఇట్లాంటి మోసపూరిత మాటలకు తెలంగాణ ప్రజలు మోసపోవద్దని మాట్లాడుతున్నాను. కాబట్టి నిజమైన నికాసైన దేశ అభివృద్ధి కాంక్షించే ఈ ధర్మాన్ని ప్రేమించే పార్టీ భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు ఆశీర్వాదాలు ఇవ్వాలా, వాళ్ళ దీవెనలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇది తెలంగాణ నిజంగా అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ ఇక్కడ రావాలని చెప్తున్నారు. మరొక పక్క తాను ఇచ్చినటువంటి హామీలో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల మీద రిటైర్డ్ జస్టిస్తో కూడా దాంట్లో కూడా ఒక డిబేట్ పెట్టాలి. ఆ డిబేట్లో కూడా పాల్గొందాం. నిజంగానే తను ఇచ్చినటువంటి హామీలు రాష్ట్ర ప్రభుత్వం అన్ని నెరవేరిస్తే రాజీనామా చేసి వెళ్తానని చెప్పి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నారు.